ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. దేవునికి కృతజ్ఞులమై స్తుతి చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట ఈ పూట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియులారా, గమనించండి, మన తల్లిదండ్రులు, పెద్దవాళ్లు మరి మనల్ని ఎంతవరకు నడిపిస్తారు అనంటే ఒక వయసు వచ్చేంత వరకు, ఒక స్థితి మనకు కలిగేంత వరకే మనల్ని నడిపిస్తారు. ఆ తదుపరి మనకై మనం నడవాలి, మనకై మనం నిలవాలి. అయితే దేవుని వాక్యంలో మనకు చక్కటి వాగ్దానం అదేంటంటే, మనం ఆరాధించే మన ప్రభువు మనల్ని నిత్యము నడిపిస్తాడట. అంటే ఆయన మనల్ని నిత్యము కాచుకొని, నిత్యము ఆయన కౌగిలిలో మనల్ని ఉంచుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు అనే మాట ఎంతో శక్తి కలిగినది, ఆశ్చర్యకరమైనది. ప్రియులారా, మరి ఎలా నడిపిస్తాడు ఆయన అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం కాస్త ఆలోచిస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. అంటే ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అనంటే, మన మార్గములను సరళము చేసి మనల్ని నడిపిస్తాడు. మనం ఏ మార్గంలో వెళ్లవలసి వస్తుంది, మనం వెళుతున్న మార్గంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వస్తుంది, ఏ పరిస్థితుల మధ్య మనం నడవవలసి వస్తుంది మనకు తెలియదు. అయితే ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు ముందుగా ఆయన వెళ్ళుచు మెట్టగా ఉన్న ప్రతి స్థలములను, అంటే మనం నడవలేని ప్రతి స్థలాన్ని ఆయన చదును చేసి ఆ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి మన పాదములు జారిపోకుండా నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎందరో మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారండి, మనల్ని పురుకొల్పే వాళ్ళు ఉంటారండి. కానీ మన మార్గములను సరళము చేసి మనం సునాయసనంగా సులువుగా నడిచి వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని సరళం చేయగలిగిన వాళ్ళు లోకంలో మనకు లేరు. అందుకే ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఎలా అంటే మన మార్గములను సరళము చేసి నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. లేఖనాల్లో మరొక మాట కూడా మనం చదువుతాం. అది కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ చరణంలో మనం చదివితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ప్రియులారా, చూడండి, దేవుడు ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడట. మరి దేవుని ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచనానుసారంగా నడిస్తే మన బ్రతుకు ఎలా ఉంటుంది అనేది మరలా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఆలోచన ఆకాశమంత ఎత్తైనది. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుందని వాక్యం చెప్తుందండి. మరి ఆయన ఉన్నతమైన ఆలోచనానుసారంగా మనల్ని నడిపిస్తే మన బ్రతుకు వికసించిన పుష్పము వలె పరిమళిస్తూ అనేకులకు ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. అంతేకాదండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణంలో కూడా ఎలాంటి ఆలోచనిస్తాడు అనే మాట చక్కగా వ్రాయబడి ఉంది. ఆయన మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచనిస్తాడట. అందరికీ ఒకే ఆలోచన కాదండి. నా మీద దృష్టి నిలిపి వ్యక్తిగతంగా నాకు ఒక ఆలోచన ఇస్తాడు. నాకు ఏది క్షేమం, నేను ఎలా ఉంటే క్షేమం, నేను ఏ స్థితిలో ఏ స్థానంలో ఉంటే నాకు క్షేమం అనేది ప్రత్యేకంగా నా మీద దృష్టి నిలిపి ఆయన నాకు ఆలోచనిస్తాడు అని వాక్యం చెప్తుంది. ఈ రోజున చదువుకునే పిల్లలకి ఏది ఆశీర్వాదకరమో, ఏది చదివితే వాళ్ళకు దీవెనకరంగా ఉంటుందో అని తేల్చుకోలేక తడబడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యాపారం చేస్తే మనకు ఆశీర్వాదకరం, ఏ పనిని మనం పూనుకుంటే సఫలమవుతాం, ఇవన్నీ ఆలోచన లేని పరిస్థితుల్లో అనేక మంది నీరసెల్లిపోతున్నారు, అపజయాల మయమవుతున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎలా అంటే మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచనకు కర్తగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుందండి. చివరిగా మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఆ వాక్యం ఏంటంటే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే అని వ్రాస్తుందండి. మన చేయి పట్టుకొని ఆయన మనకు కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఓర్పును, నేర్పును, సహనాన్ని మనకు కలిగిస్తూ మన చేయి పట్టుకొని
జాగ్రత్తగా ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుందండి. నేను అతనికి నడకను నేర్పాను అంటే బ్రతకవలసిన బ్రతుకును నేర్పాను అనే దాని అర్థం. నడక నేర్పడం అంటే ఏంటి? మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా సమాజంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం గుర్తుగా బ్రతకాలి అనే ఒక శ్రేష్టమైనటువంటి బ్రతుకుని ఆయన మనకు బోధిస్తాడు, నడిపిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ అనేక అవాంతరాల మధ్య, అనేక ఆటుపోట్ల మధ్య, అనేక శోధనల మధ్య, ఇరుకు ఇబ్బందుల మధ్య నడవలేక నిలువలేక వేసారి విసిగిపోయిన అనుభవాలలో ఒకవేళ మనం నిలిచి ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి మన ధైర్యాన్ని పుంజుకొని ఆయన చేతిని పట్టుకొని ఆయనతో నడవడానికి శిరస్సు వంచాలి, నమస్కరించాలి. ఆయనతో అడుగులు వేయడానికి మనము ఆయనకి మన హృదయాన్ని అప్పగించిన వారమైతే ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించి ఆయన దీవించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు నాయనా. మీరు తప్ప మాకెవరున్నారు? మా చేతిని, మా హృదయాలను, మా బ్రతుకులను, మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ఆలోచన చేత నడిపించండి, మీరు సరళం చేసి నడిపించండి, మీరు చేయి పట్టి నడిపించండి. మీ నామ ఘనత కొరకు మమ్మల్ని స్థిరపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.